The side of a square is 20 centimeters. Outside increased 3 centimeters for the path and 3 rupees spent for centimeter square. Then find the total expenditure. ఓకే అమ్మా, ఒక చతురస్రం యొక్క భుజం 20 సెంటీమీటర్లు, దాన్ని బయట 3 సెంటీమీటర్ల వెడల్పుతో ఒక బాటను నిర్మించారు, ఒక దారి నిర్మించారు. మరియు ప్రతి చదరపు సెంటీమీటర్కు 3 రూపాయలు ఖర్చు అవుతుంది. మొత్తం ఖర్చు ఎంత? బట్ ఏంటమ్మా మనకి ఒక చతురస్రం యొక్క భుజం. సో ఇదేంటమ్మా మనకి ఒక చతురస్రం, దీని యొక్క భుజం ఎంతమ్మా 20. ప్రతి భుజం, చతురస్రంలో అన్ని భుజాలు ఎలా ఉంటాయేమో మనకి సమానంగా ఉంటాయి. చతురస్రంలో అన్ని భుజాలు ఎలా ఉంటాయేమో మనకి సమానంగా ఉంటాయి. ఎస్, దీని బయట దీని బయట ఏంటమ్మా మనకి, సో దీని బయట ఏం చేస్తున్నాడు మనకి 3 సెంటీమీటర్ల వెడల్పుతో. అంటే ఇక్కడ ఏంటమ్మా ఈ విడ్త్ ఇచ్చాడు మనకి ఎంతమ్మా 3 సెంటీమీటర్ల వెడల్పుతో. ఇక్కడ కూడా ఎంత ఉంటుందమ్మా 3 సెంటీమీటర్ల వెడల్పుతో ఒక బాట నిర్మిస్తున్నాడు. ఎస్, బాట నిర్మిస్తే ఇప్పుడు ఆ బాట నిర్మించడానికి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది? బట్ ఇప్పుడు ఆ బాట కావాలి అంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? బట్ ఏంటమ్మా బాట అంటే ఇదే కదా మనం కన్స్ట్రక్ట్ చేసేది ఏరియా. ఈ బాట నిర్మిస్తున్నాం మనం. ఎస్, ఈ బాట నిర్మించాలంటే ఈ బాట యొక్క ఏరియా కావాలి. ఈ బాట యొక్క ఏరియా కావాలంటే సో ఏంటమ్మా మనకి అవుటర్ చతురస్రం యొక్క అవుటర్ ఏంటమ్మా మనకు ఏరియా ఆఫ్ ది స్క్వేర్ నుంచి ఇన్నర్ యొక్క ఏరియా ఆఫ్ స్క్వేర్ని ఏం చేయాలి? మైనస్ చేయాలి. బయట చతురస్రం యొక్క బయట చతురస్రం యొక్క వైశాల్యం నుంచి లోపల యొక్క చతురస్రం యొక్క వైశాల్యాన్ని మైనస్ చేస్తే అప్పుడు ఏంటమ్మా మనకి ఈ బాట యొక్క వైశాల్యం వస్తుంది. కానీ లోపల చతురస్రం యొక్క వైశాల్యం ఎంతమ్మా? సైడ్ తెలుసు ఎంత? 20. దీని యొక్క వైశాల్యము లోపలిది వైశాల్యం చతురస్రం యొక్క వైశాల్యం ఏంటమ్మా? ఫార్ములా మనకి ఏ స్క్వేర్. 20 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 400. 20 స్క్వేర్ ఎంతమ్మా మనకి? 400. కానీ బయట చతురస్రం యొక్క భుజం కావాలి అంటే ఇక్కడ 3 మీటర్స్, ఇక్కడ 3 మీటర్స్, ఇది ఎంతమ్మా? 20. అంటే అప్పుడు మొత్తం ఎంతమ్మా? 20 + 3 ఎంత? 23. ఇక్కడ ఒక 23 అంటే ఎంతమ్మా మనకి? 26. అంటే బయట చతురస్రం యొక్క భుజం పొడవు ఎంతమ్మా? 26. దీని యొక్క వైశాల్యం ఏంటమ్మా? ఫార్ములా ఏ స్క్వేర్ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా? 26 స్క్వేర్. 26 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 676. అంటే బయట చతురస్రం యొక్క వైశాల్యం నుంచి లోపల చతురస్రం యొక్క వైశాల్యం మైనస్ చేస్తే ఎంతమ్మా మనకి? 276 సెంటీమీటర్ స్క్వేర్. ఈ 276 ఏంటమ్మా నువ్వు ఇక్కడ సో బాట కన్స్ట్రక్ట్ చేసినావు కదా, ఈ ఏరియా యొక్క వైశాల్యం ఎంతమ్మా? 276 సెంటీమీటర్ స్క్వేర్. బట్ ఒక మీటర్ స్క్వేర్కు చదరపు సెంటీమీటర్కు ఎంత ఖర్చు అవుతుందన్నాడు? 3 రూపీస్. అంటే అప్పుడు ఎంతమ్మా మనకి ఇంటి ఎంతమ్మా? 3 రూపీస్. 3 6 ఎంతమ్మా? 18. 3 7 21 అంటే 22. 3 2 6 7 8 అంటే వర్ దట్ ఆన్సర్ 828 రూపీస్ అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 828 రూపీస్.